మీరు కూడా ఎప్పుడైనా ఇలా వినే ఉంటారు. ఎందుకంటే ఐ ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల మన సైట్‌నెస్ కంప్లీట్‌లీ తక్కువైపోతుంది. లేదా మనం క్యారెట్ తీసుకోవడం వల్ల మన ఐస్ చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే మన సైట్‌నెస్ ఎంత ఉన్నా గానీ మనకు జీరో సైట్‌నెస్ అనేది ఉంటుంది అని చాలా దగ్గర చాలా యూట్యూబ్ వీడియోస్‌లో ఇని ఉంటారు. కానీ యాక్చువల్ రియల్ పాయింట్ ఏంటి? అసలు దాని మీనింగ్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఐ ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల మన ఐస్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ అనేవి జస్ట్ రిలాక్స్ అయితాయన్నమాట. సో, ఎప్పుడైతే మనం బాడీకి వర్కౌట్ చేస్తే మన మజిల్స్ ఎలా రిలాక్స్ అయితాయో, అలాగే ఐస్‌ని కూడా మనం అలా మూవ్‌మెంట్స్ అలా కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల ఐ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. అలాగే కొంతమంది యోగాస్ చేస్తారు. అలాగే కొన్ని ముద్రాస్ ఉంటాయి ఐ రిలేటెడ్. సో, అవి చేయడం వల్ల కూడా మన నర్వస్ సిస్టమ్ నుంచి ఐస్‌కి కొద్దిగా రిలాక్సేషన్ అనేది వస్తుంది. సో, ఎక్సర్‌సైజెస్ అనేది ఐ హెల్త్‌ని చాలా మంచిగా చూసుకోవడానికి మాత్రమే. అదే కాకుండా ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల మీ సైట్‌నెస్ మొత్తం తగ్గుతుంది. లేదంటే మీకు ఎంత సైట్‌నెస్ ఉన్నా మీ సైట్‌నెస్ తగ్గవుతుంది అని చెప్పడం ఇది కంప్లీట్‌లీ ఒక మిత్ అనమాట. సో, అలాగే చాలామంది అంటుంటారు క్యారెట్ తినడం వల్ల మన ఐస్‌లో ఉన్న పవర్ తగ్గుతుంది. అలాగే మనకు పవర్ రాదు. ఇట్ ఈస్ ఆల్సో ఏ కంప్లీట్‌లీ మిత్. ఎందుకంటే క్యారెట్ తినడం వల్ల మనకు విటమిన్ ఏ అనేది లభిస్తుంది. సో, విటమిన్ ఏ ఎవరైతే నైట్ బ్లైండ్‌నెస్ నుంచి సఫర్ చేస్తున్నారో వాళ్ళకి క్యారెట్ తింటే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అందులో విటమిన్ ఏ ఉంటుంది. సో, అది ఐ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. సో, క్యారెట్ అనేది ఐ హెల్త్‌ని మెయింటైన్ చేయడానికి అలాగే ఐస్‌ని చాలా ప్రాపర్‌గా హెల్తీగా ఉంచడానికి మనం క్యారెట్‌ని కన్జ్యూమ్ చేస్తామనమాట. సో, ఇది యాక్చువల్ ఫ్యాక్ట్. కానీ క్యారెట్ తినడం వల్ల ఉన్న సైట్ మొత్తం కంప్లీట్‌లీ జీరో అయిపోతుంది. లేదంటే మనకు సైట్‌నెస్ రావడము అనేది కంప్లీట్‌లీ మిత్. సో, సైట్‌నెస్ అనేది డిపెండ్స్ అపాన్ ద జెనెటిక్స్ అండ్ అదర్ థింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ యాక్టివిటీస్. సో, ఇదన్నమాట యాక్చువల్ పాయింట్. ఎక్సర్‌సైజెస్ అలాగే కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఉన్న మిత్స్ అనమాట.